ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. ముంబై నటి జైత్వానికి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన్ను తరలిస్తున్నారు. జైత్వాని కేసుల్లో పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారించనున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు A2గా ఉన్నారు. అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారం ఉన్నా కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. నటి జైత్వానికి వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు పిఎస్ఆర్ ఆంజనేయులు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా సిఐడి పోలీసులు అదుపులో తీసుకుంటూ సమాచారము. అతన్ని హైదరాబాద్ లో అతని నివాసంలో కూడా ఐపీఎస్ అధికారి ఆంజనేయులు కూడా సిఐడి పోలీసులు తమ అదుపులో తీసుకున్నారు. ఏదైతే అతను గత వైసీపీ ప్రభుత్వంలో సిఐడి చీఫ్ గా వ్యవహరించారు ఆంజనేయులు. అయితే అతను సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే అయితే గత ప్రభుత్వ హయాంలో నటి జత్వాని కేసుకు సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు డైరెక్షన్ లో మొత్తం కూడా అటు సిపి కాంచనా టాటా కావచ్చు, విశాల్ గుండి కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక పథకం ప్రకారం కూడా నటి జత్వాని అతని ఆమె కుటుంబ సభ్యులను కూడా కేసులు ఇరికించి చాలా ఇబ్బంది పెట్టారు. అయితే దాని తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నటి జత్వాని వచ్చి ఇక్కడ విజయవాడ పోలీసులు కూడా కంప్లైంట్ జరిగింది. అయితే విజయవాడ పోలీసులు కూడా ఇప్పటికే సీతారామంజలతో పాటు, విశాల్ గుణితో పాటు, అలాగే కాంతిరామ్ టాటాతో పాటు ఇతర వ్యక్తులను కూడా వైసీపీకి చెందిన కీలక నేతలను కూడా కేసులో నమోదు చేశారు. అయితే ఇప్పటికే కాంతిరామ్ టాటా కావచ్చు, అలాగే విశాల్ గుండి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే వాళ్ళు హైకోర్టు నుంచి కూడా ముందస్తు బెయిల్ తీసుకొని ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అతను కూడా ఇంతవరకు హైకోర్టు కూడా పోలేదు, అతను న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించలేదు. అయితే ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఈ కేసు విచారణ చేపట్టిన విజయవాడ సిఐడి పోలీసులు ఈరోజు తాజాగా అతని నివాసంలో కూడా ఒకసారిగా ఉదయం అతని నివాసంలో హైదరాబాద్లో అతని నివాసంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే నటి జత్వాని కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నాడు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు రఘురామకృష్ణరాజుని టార్చర్ పెట్టిన కేసులో కూడా అతను ప్రధానంగా నిందితుడిగా ఉన్నాడు. అంటే అప్పట్లో రఘురామకృష్ణరాజుకు అప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారో అప్పట్లో అతన్ని కస్టడీకి తీసుకొని చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే మనకు. ఇప్పుడు కూడా ఈ కేసు ఇంకా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. న్యాయస్థానంలో కూడా ఈ కేసు గురించి విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడిగా ఉన్నాడు. ప్రధానంగా చూసుకుంటే 2 కేసులు ఇతనిపై పిఎస్ఆర్ పైన ఆంజనేయుల పైన కూడా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఒకటి నటి జత్వాని కేసులో నిందితుడిగా ఉన్నాడు, అలాగే ఏదైతే డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ కేసులో కూడా అతను A2 నిందితుడిగా ఉన్నాడు. ఈ 2 కేసులకు సంబంధించి కూడా అతని పైన విమర్శలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు తాజాగా అతన్ని హైదరాబాద్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో ఏపీ సిఐడి పోలీసులు అక్కడ తన నివాసంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ప్రస్తుతం విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా అతనికి వైద్య పరీక్షల అనంతరం కూడా అతన్ని సాయంత్రంలాగా కూడా విజయవాడ సిఐడి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. తర్వాత కూడా అతన్ని రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.